the theme of this youth program is who am I? ఈ యూత్ ప్రోగ్రామ్ యొక్క థీమ్ ఏంటంటే నేను ఎవరును. Finding the identity. మనకున్న వ్యక్తిత్వం లేకపోతే గుర్తింపు ఏంటి అని మనం కనిపెట్టుకోవాలి. Man who lost his identity, ఒక వ్యక్తి తన వ్యక్తిత్వాన్ని కోల్పోతే have been trying to find who he is by searching inside, searching outside, searching around. తను ఏ రీతిగా అంటే బయట చూస్తున్నాడు, పక్కన చూసి తను ఎవరో తనకి తెలియకుండా అనేక రీతిలో తను ఎవరో అని గుర్తుపెట్టడానికి తను వెతుకుతూ ఉన్నాడు. But his exploration has not taken him anywhere. కానీ తను వెతకడంలో తనని ఎక్కడికి కూడా తను తీసుకెళ్ళలేదు. When I read the theme who am I, immediately what came to my mind was a movie released in 1998. నేను ఈ థీమ్ విన్న వెంటనే హూ ఆమ్ ఐ అన్న థీమ్ విన్న వెంటనే నా మనసులో వచ్చిన ఒక మూవీ 1998లో 1998లో ఆ మూవీ బయటకు వచ్చింది అనమాట. లీడ్ యాక్టర్ ఇస్ జాకీ చాన్. హావ్ ఎనీబడి వాచ్డ్ దట్ మూవీ? దాంట్లో లీడ్ యాక్టర్ ఎవరంటే దాని లీడ్ యాక్టర్ జాకీ చాన్ అనే ఒక వ్యక్తి. తను కొంతమంది అది చూసే ఉంటారు, తన వ్యక్తి కూడా తెలుసు. ఇంట్రెస్టింగ్ మూవీ. చాలా ఆశ్చర్యకరమైన ఒక మంచి హాస్యకరమైన ఒక మూవీ అది. The story goes like this. దాంట్లో కథ ఈ రీతిగా ఉంది. A special forces operative, it means a military guy. He jumps from helicopter and he has an accident. ఈ కథ ఎలా ఉంటుందంటే ఈ జాకీ చాన్ అనే క్యారెక్టర్ ఏంటంటే తను ఒక ఆర్మీలో ఒక వ్యక్తిగా ఉండి వాళ్ళు ఒక ఆపరేషన్ చేస్తున్నా అంటే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు హెలికాప్టర్లో నుంచి తను కింద పడిపోతాడు. ఒక యాక్సిడెంట్కి ఎదురవుతుంది, అతను కింద పడిపోతాడు. Now his head was hit and he has no memory of who he was. తను అక్కడ యాక్సిడెంట్ అయి తను కింద పడ్డప్పుడు ఏమైందంటే తన తలకి దెబ్బ తాకింది కాబట్టి తన ఏంటి మది అంతా కూడా పోయి తను ఎవరో కూడా తర్వాత గుర్తుపట్టట్లేదు. And there was a village. He walked into a village and suddenly he started to become like one of them. తను తర్వాత అలా పడిపోయి తను ఎవరో తనకు తెలియదు, కానీ తను పడిపోయినప్పుడు ఒక చిన్న ఊర్లో పడిపోయాడు. తను పడిపోయిన తర్వాత ఆ ఊరి వారు ఏం చేస్తున్నారో ఆ రీతిగా ఇతను ప్రవర్తించడం మొదలుపెట్టాడు. He eventually learned their ways and put on their clothing and he started to act like them because he doesn't know his past. He lost his memory of his past. ఈ వ్యక్తి ఏం చేశారంటే తను వాళ్ళు బట్టలు ధరించే రీతిగా ధరించడం మొదలుపెట్టాడు, వాళ్ళు మాట్లాడే రీతిలో మాట్లాడడం మొదలుపెట్టాడు. వాళ్ళు ఏం చేస్తారో ఆ రీతిగానే ప్రతిదీని తను చేయడం మొదలుపెట్టాడు. ఎందుకంటే తన పాత జీవితం ఏంటో తను మర్చిపోయాడు. But eventually he gets his memory back and he returns back to his old life. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత తను ఏంటంటే తన మెమరీ రిటర్న్ వచ్చేసిన తర్వాత తను మరలా తన పాత జీవితం ఏంటో గుర్తెరిగి ఆ రీతిగా ముందుకు వెళ్ళడం మొదలుపెట్టాడు. Sense of identity is the most important thing to a human being. మనిషి జీవితంలో మనం ఎవరు అని గుర్తు పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యము. And if you don't know who you are, you will be constantly trying to find your place in this world. ఒకవేళ మీరెవరో మీకు తెలియకపోతే మీరు ఎవరని ఇంకా కనిపెడుతూ అనేకమైన రీతులుగా మీరు ప్రవర్తిస్తూ ఉంటారు. And when you know who you are pretty much settled. మీరు ఒకవేళ తెలుసుకున్నట్లయితే మీరు కామ్గా మీకు ఏ భయము లేకుండా ఉండగలుగుతారు. Our identity is in Christ. మన వ్యక్తిత్వము మనకున్న వ్యక్తిత్వము క్రీస్తులో ఉన్నది. We don't need to try to constantly search to fit into different places, different people groups. మనం ఎప్పుడు కూడా క్రీస్తులో మన వ్యక్తిత్వం ఉంది కాబట్టి వేరే వాళ్ళని చూసి వేరే వారి దగ్గరికి వెళ్ళి వారిలాగా చేయాలని మనం ఆశించకూడదు. మనం ఎవరో మనం తెలుసు. Our identity is that we are the children of God. మన వ్యక్తిత్వం ఏంటంటే మనము దేవుని బిడ్డలమై ఉన్నాము. I will tell you a story that gives you a sense of the danger of not knowing who you are. నేను ఒక కథ చెప్పబోతున్నా. దాంట్లో ఏంటంటే మీ గురించి మీకు తెలియకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో ఎంత ప్రమాదకరమో అనేది ఒక కథ ద్వారా నేను చెప్తాను. In 2004 an injured white man in mid 50s age was found unconscious behind a Burger King in the state of Georgia, United States. చాలా ఒక పాత కాలంలో ఒక తెల్ల వ్యక్తి ఫారినర్ ఒక చాలా యాక్సిడెంట్ రీతిలో ఒక స్థలంలో కనిపించారు. When people woke him up, he couldn't tell who he was. తనని అట్లా యాక్సిడెంట్ అయిపోయి పడిపోయినప్పుడు తనని అందరూ వచ్చి తనని నిద్ర నుంచి లేపినప్పుడు తను ఎవరో కూడా తనకు అర్థం అవ్వట్లేదు. He could not remember his name. తన పేరేంటో తనకు తెలియదు. He could not remember his family. వాళ్ళ కుటుంబం ఏంటో తనకు తెలియదు. He could not remember anything from his past. తన జీవితంలో ఇంతకు ముందు అప్పటి వరకు జరిగిన ఏది కూడా తను గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు. He was taken to hospital. తనని హాస్పిటల్ తీసుకెళ్లారు. And the hospital staff tried to
identify, find out who he was. అక్కడ హాస్పిటల్ తీసుకున్నప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్ కూడా తను ఎవరో గుర్తు పెట్టడానికి, ఎవరో తెలియడానికి చాలా ప్రయత్నాలు చేశారు. And then later police tried to find out who he was. తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళు కూడా వచ్చి తను ఎవరో ఇంకా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసుకోవడానికి. But he has lost his memory of who he was. కానీ తను ఎవరు అనేది తను మర్చిపోయాడు. For almost a decade, almost 10 years, he lived like this without having an identity. దాదాపు 10 సంవత్సరాల వరకు తను ఎవరో తనకు తెలియకుండా, ఇతరులకు కూడా దాదాపు తెలియకుండా తను బ్రతికాడు. Finally, in 2015, after 10 years, people did DNA testing and found out this person is from this state and this is his family. ఆ తర్వాత 10 సంవత్సరాల తర్వాత తనకి ఒక DNA టెస్ట్ చేసుకుని తన కుటుంబం ఎవరని వాళ్ళట్లా గుర్తుపెట్టడం మొదలుపెట్టారు. And then he was restored to his family, he got his social security number back, he was got identity card back, he was restored. ఆ రీతిగా తన గురించి ఎవరో తెలుసుకున్న తర్వాత తనని తిరిగి వాళ్ళ ఇంటికి పంపించడం, తనకున్న ఐడెంటిటీస్ అని ఇప్పుడు ఆధార్ కార్డు అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా, తన ఐడెంటిటీస్ ఆ కాలంలో ఏమున్నాయి అవన్నీ కూడా తనకి తిరిగి ఇవ్వడం జరిగింది. Just like this man was restored when his identity was revealed, we will be restored when we realize our identity in Christ Jesus. ఏ రీతిగా అయితే ఈ వ్యక్తి ఎవరని గుర్తుపెట్టారో ఆ సమయంలోనే తనకున్న అన్ని కూడా తిరిగి ఇవ్వబడిందో ఆ రీతిగానే మన ప్రతి ఒక్కరం కూడా మన వ్యక్తిత్వం, మనం ఎవరు అని గుర్తుపెట్టినప్పుడు మనకున్నది అన్ని కూడా దేవుడు మనకి ఏం చేస్తాడంటే తిరిగి సమకూరుస్తాడు. We have an uncle, some of you must be familiar, he has Alzheimer's disease. మాకు ఒక అంకుల్ తెలుసు, మీకు కూడా తెలిసి ఉండొచ్చు, తనకి అంటే మర్చిపోయే ఒక అంటే అటువంటి ఒక రోగం. And it's very hard for his family members, you know, he will forget everything, he will walk out, you don't know where he's going, and later found out he is somewhere. వాళ్ళ కుటుంబం వాళ్ళు చాలా కష్టపడతారు, ఎందుకంటే తను ఉన్నట్టుగానే తను బయటికి వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడో తెలియదు కాబట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళు తనని చూసుకోవడానికి చాలా కష్టపడేవారు. And even if somebody asked him who are you, he doesn't know who he is. ఇప్పుడు ఒకవేళ మనం వెళ్ళి తను అడిగినా, మీరు ఎవరని అడిగినా తనకి తెలియదు, ఎందుకంటే తనకు ఆ రోగం ఉంది కాబట్టి. Now I am trying to tell you the danger of not knowing your identity. నేనేం చెప్తున్నానంటే మీ గురించి మీకు తెలియకపోతే ఎంత ఘోరమైన పరిస్థితిగా ఉంటుందనేది చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. One who doesn't know his identity is lost. ఒకవేళ ఒక వ్యక్తి తన గురించి తెలియకపోతే తను కోల్పోయినట్టే, తన జీవితం కోల్పోయినట్టే. And second thing, even if that person is restored, he will be getting lost again and again because he doesn't know who he is. ఒకవేళ కొద్దిసేపటి పాటికి తను ఒకవేళ తిరిగి వచ్చినా కానీ కూడా మరలా తన జ్ఞాపక శక్తిని కోల్పోయే ఒక అవకాశం కూడా ఉంటుంది. So the answers to these two questions. నేను రెండు క్వశ్చన్స్ కి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. First, who am I? మొదటిది నేనెవరు. Second, what am I? నేను ఎవరు. రెండోది ఏంటంటే నేను ఎవరు Needs to be written in our hearts. ఈ రెండోది కూడా మన హృదయంలో రాయబడాలి. Then we know where we belong. అలా మనం ఈ రెండు ప్రశ్నలకు ఉత్తరం మనకు తెలిసినట్లయితే మనం ఎక్కడ మనం ఉన్నవారము, ఎవరికి సంబంధించిన వారమని మనకు తెలుస్తుంది. Or else you don't know where you belong. లేకపోతే మనం ఎక్కడ వాళ్ళము, ఎవరితో మనకి సంబంధం ఉంది, మనం ఎవరి వారమని కూడా మనకు తెలియదు. 21st century, we are living at a time where a person's identity is questioned like no other. ఈ 21వ శతాబ్దంలో మనం బ్రతుకుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మీరు ఎవరని చాలా రీతులుగా మనల్ని చెప్పే వాళ్ళు కూడా ఈ కాలంలో ఉన్నారు. People are given choice. ఎవరికి అంటే ఈ కాలం చూస్తే మీరు ఎవరు, మీ ఇష్టం, మీరే సెలెక్ట్ చేసుకోండి మీరు ఎవరని చెప్తూ ఉంటారు. Do you want to identify as a man? మీరు పురుషునిగా మీరు వ్యక్తిత్వాన్ని చెప్పి చేసుకోవాలనుకుంటున్నారా? Or you want to identify as a woman? స్త్రీగా మిమ్మల్ని మీరు చెప్పుకోవాలనుకుంటున్నారా? Or you want to identify as none? లేకపోతే ఎవరు, నేను పురుషుని కాదు స్త్రీని కాదు, నో జెండర్ అని మీరు చేయాలనుకుంటున్నారా? Every option is given. ప్రతి ఆప్షన్ కూడా ఈ 21వ శతాబ్దంలో ఇవ్వబడి ఉన్నది. You know, it's very easy to deceive a person who is confused about his identity. ఈ కాలంలో నేను ఎవరినని తెలియని వ్యక్తిని తొందరగా మనము ఏదో ఒక దాంట్లో పెట్టడానికి చాలా సులువైన ఒక సమయం ఇది. It's very easy to mislead a person who is confused about his identity. నేను ఎవరినో తెలియదు ఆందోళన ఉన్న వారిని త్వరగా వాళ్ళ ఎవరో ఏదో ఒకటి చెప్పినా దాంట్లో పడిపోయే ఒక అవకాశం ఆ వ్యక్తికి ఉంటుంది. Very recently I was looking at the newspapers, I found there is more identities people identify with. ఈ మధ్య కాలంలో కూడా నేను చూస్తుండగానే చాలా ఇంకా అది కాకుండా ఇంకా అనేకమైన రీతులుగా వ్యక్తులను వాళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు. Some people think they are a horse. కొంతమంది ఏంటంటే వాళ్ళు హార్స్ అని అనుకుంటున్నారు, గుర్రం అనుకుంటున్నారు. Some people think they are rabbits. కొంతమంది ఏంటంటే వాళ్ళు రాబిట్స్ అని వాళ్ళు అనుకుంటున్నారు. And even lizards and even more.
ఇంకా There is no ఈ end to జంతువులు this. ఇంకా ఏదైతే పేర్లు పెట్టుకుంటే అదంతా నేనే, ఆ వ్యక్తిత్వం నేనే అని కొంతమంది చెప్తూ I ఉంటున్నారు. tell you, there was never a time when people were not sure about who they are or what they are. నాకు తెలిసి ఈ కాలం లాగా ఏ కాలంలో కూడా ఒక వ్యక్తి ఎవరనే గుర్తింపు వాళ్ళకి తెలియకుండా ఉండే ఒక సమయం లేదు ఇంతకు ముందు. 100 years ago, 100 సంవత్సరాల క్రితము if a child is born as a male, there is no question about it. 100 సంవత్సరాల క్రితము ఒక బాలుడు పుడితే పురుషునిగా పుడితే అది పురుషుడే, మళ్ళీ ఆ స్త్రీ అని ఏం పెట్టరు. There is no question. If a child is born as a female, that's it. దాంట్లో He's a female. దాంట్లో ఏ డౌట్ ఉండదు అనమాట. పురుషుడిగా పుడితే పురుషుడే, ఇంకా దాంట్లో ఏ ప్రశ్న ఉండదు. Today, even 50 years later, people are confused. ఈ రోజు 50 సంవత్సరాల తర్వాత పుట్టిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత నేను ఆడదాన్నా మగవాన్నా అని కూడా డౌట్ పడే ఒక సమయం ఇది. Now let's turn to the word of God to know what is our true identity. మన వ్యక్తిత్వం నిజంగా ఏంటనేది మనం ఒకసారి దేవుని వాక్యం ద్వారా చూద్దాము. And we'll see whether we possess it or have we lost it and how we can reclaim it. మనం ఇది చూసినప్పుడు మనం నిజంగానే ఈ వ్యక్తిత్వం కలిగి ఉన్నామా, లేకపోతే మనం అది కోల్పోయామా, అది కోల్పోయినట్లయితే తిరిగి ఎలా పొందుకోవాలనేది కొంచెంసేపు మనం The చూద్దాం. subject of my message is how to reclaim our identity. నేను ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఏ రీతిగా మన వ్యక్తిత్వాన్ని మనం తిరిగి పొందుకోవచ్చు. We'll read Genesis chapter 1 verse 26. ఆది కాండము 1వ అధ్యాయం 26వ వాక్యం ఒకసారి చదువుదాము. ఆది కాండం 1వ అధ్యాయం 26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాగు ప్రతి జంతువులను ఏలుదురుగాక అని పలికెను. Here let us make human beings in our image, just like in our likeness. ఇక్కడ రాయబడి ఉంది ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే మన స్వరూపమందును మన పోలిక చొప్పున నరులను చేయదమని దేవుడు అక్కడ సెలవించాడు. God during his creation, the time of creation, he defined a very clear picture for human beings. దేవుడు సృష్టిని చేసినప్పుడు లేకపోతే మానవులను మనుషులను చేసినప్పుడు ఒక మనిషి ఎలా ఉండాలని చాలా క్లియర్ గా దేవుడు అక్కడ చెప్పాడు. The Lord was very creative when he was creating birds, when he was creating fish, when he was creating animals. దేవుడు చాలా విషయాలు చాలా మనోహరంగా ఇక్కడ సృజిస్తూ వస్తున్నాడు. ఆ రీతిగా అక్కడ పక్షులను సృజించడం, జంతువులను సృజించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. He was very creative. He used all his ideas to do it this way or that way. దేవుడు దేవుడు అంటే మనకు తెలుసు సర్వాంతర్యామి, అంత మంచి జ్ఞానముతో మనోహరంగా ప్రతిదాన్ని సృజించుతూ వచ్చాడు. But when God created humans, he looked at himself. కానీ మనుషులను ఎప్పుడైతే చేశాడో తన్ను తానే దేవుడు చూసుకున్నాడు ఒకసారి. He did not look here or there. దేవుడు పక్కన లేకపోతే ఇటు అటు చూడలేదు. He did not take any examples from the living beings or any other things. ఏదో అక్కడ ఆల్రెడీ ఉన్న వాటిలో నుంచి ఇలా చేయాలని దేవుడు అనుకోలేదు. He looked at himself and said, let's create man in our own image. దేవుడు తన్ను తానే చూసి ఏం చెప్పారంటే నేను మనిషిని చేస్తే తన స్వరూపంలో, నా స్వరూపంలో, నా సాదృశ్యంలో, పోలికలో చేస్తానని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. The Bible speaks about man that he is created in the image of God. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే మనుషుని దేవుని చేసినప్పుడు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో దేవుడు మనిషిని సృజించాడు. But Adam and Eve were created in the image of God, but until the sin entered into their life. వారి జీవితంలో ఆదము హవ్వలు దేవుని పోలికలో సృజించబడిన వాళ్ళు, పాపము వాళ్ళ జీవితంలో వచ్చేంత వరకు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలోనే వాళ్ళు బ్రతికారు. The perfect creation of God that was created in his own image was corrupted when sin entered into human life. దేవుడు పరిపూర్ణ రీతిగా చేసిన తను సృజించిన దానిని పాపం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఆ పరిపూర్ణత అనేది మారిపోయి వేరే రీతిలో అయ్యింది. If you ask Adam or Eve before sin came, who are you? What is your identity? What would be their response? ఒకవేళ ఆదాము హవ్వ వారు పాపము చేయకముందు వారు నువ్వు ఎవరిని అడిగితే వాళ్ళు ఏం చెప్పేవారు? They will say, I am created in the image of God. వాళ్ళు ఒకటే చెప్పేది ఏంటంటే నేను దేవుని స్వరూపమందు పోలికయందు సృజింపబడి ఉన్నానని వాళ్ళ మాట చెప్పేవారు. God looked at himself and he said, this is what I am going to do. దేవుడు కూడా ఇది సృజించే ముందు ఏమన్నాడంటే తను చూసుకుని ఈ రీతిగా నా స్వరూపంలో నా పోలికలనే వీళ్ళు సృజించబోతున్నానని చెప్పాడు. Before man and woman sinned, God looking at Adam or Eve like God looking at a mirror. ఆదాము హవ్వ పాపం చేసే ముందు ఒక దేవుడు ఆదాము హవ్వ వాళ్ళని చూసినప్పుడు ఎలా చూసాడంటే తను తాను చూసుకున్నట్టే ఆదాము హవ్వని చూశాడు. God could see his own image in Adam and Eve. తన సొంత స్వరూపాన్ని పోలికనే ఒక మీరు అద్దంలో మనం ఎలా చూసుకుంటామో ఆ రీతిగానే దేవుడు ఆదాము హవ్వని చూసినప్పుడు దేవుడి పోలిక స్వరూపం వాళ్ళకి కనిపించింది. Let me repeat, before they sinned, God looking at Adam would be like God looking in a mirror. ఆదాము పాపం చేసే ముందు దేవుడు ఒకవేళ ఆదామును చూసినట్లయితే తన పోలిక, తన స్వరూపమే అక్కడ కనిపించింది. My own likeness. తన పోలికనే.
my own image. నా పోలికనే, దేవుని పోలికనే. You know, after our baby was born, మా పాప పుట్టిన తర్వాత everybody is trying to figure out who she looks like. అందరు కలిసి ఈమె ఎవరిలాగా ఉంది, ఎవరిలాగా ఉంది, అందరు కలిసి చూస్తున్నారు అనమాట, ఎవరిలాగా ఉందని వెతుకుతున్నారు. Some said she looks like me. కొందరు చెప్పారు నాలాగా ఉందని. And I felt very elevated. నేను చాలా సంతోషపడ్డాను నాలాగా ఉందంటే. Some said she looks like Sharon. కొంతమంది నాలాగా ఉందని చెప్పారు. And I could see a smile on her face. అప్పుడు అలా చెప్పినప్పుడు నేను కూడా నవ్వాను. Some said she looked like my mother, her grandmother. కొంతమంది ఏం చేశారంటే తన అమ్మగారి లాగా, వాళ్ళకు నానమ్మ లాగా ఉందని చెప్పారు. And she was so happy. నానమ్మ గారు అప్పుడు చాలా సంతోషపడ్డారు. God wants to see His image in you. ఈ రీతిగానే దేవుడు కూడా తన స్వరూపాన్ని పోలికను మీ అందరిలో చూడాలని ఆశిస్తున్నాడు. You know what it means to be the children of God? దేవుని పిల్లలుగా ఉండడం అంటే ఏంటో తెలుసా? It is His image in you. అంటే తన ఒక స్వరూపము మీలో ఉండడమే దేవుని పిల్లలుగా ఉండడం. So that is our true identity. అదే మన నిజమైన మన వ్యక్తిత్వము. That image, that likeness of God. ఆ దేవుని స్వరూపము, ఆ పోలికనే మన వ్యక్తిత్వమై ఉన్నది. And God says about David, he is a man after my own heart. దేవుడు దావీదు గురించి చెప్పినప్పుడు కూడా ఆయన హృదయానుసారుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. The question we need to ask today to ourselves, am I a man or woman after the Lord's heart? ఈ రోజు ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను దేవుని హృదయానుసారిగా ఉన్న వ్యక్తినా, స్త్రీనా, పురుషునా? ఒకసారి మనం ఆలోచించాలి. We got to be able to answer to that question and to say, yes, I am a man or woman after God's own. ఆ ప్రశ్నకు మనమే సమాధానం, అవును నేను దేవుని హృదయానుసారంగానే ఉన్నాను అని మనము దానికి జవాబు ఇవ్వగలగాలి. Now times pass. మన సమయం అయిపోతుంది. And then the Cain came into picture. ఇక్కడ ఆదికాండంలో ఆదాము హవ్వ సమయం అయిపోయిన తర్వాత కయ్యూను అనే వ్యక్తిని కూడా మనం చూస్తున్నాము. Adam's son. ఆదాము ఒక కొడుకు. And now I will ask this question to Cain, the same question we asked Adam and Eve. ఒకవేళ ఆదాము హవ్వను అడిగిన అదే ప్రశ్న కయ్యూను అడిగినట్లయితే, We asked the question to Adam and Eve, who are you? ఆదాము హవ్వతో మనం అడిగాం కదా, నువ్వెవరని అడిగాం కదా, ఆ రీతిగానే కయ్యూను కూడా ఒకసారి అడుగుదాం. Let's ask that question to Cain. అదే ప్రశ్నను కయ్యూను కూడా ఒకసారి అడుగుదాం. Will Cain be able to give the same answer? కయ్యూను అదే ఒక జవాబులు ఇవ్వగలుగుతాడా? No, he can't give that. అలాంటి ఆన్సర్ ఇవ్వలేడు. Whose image was he carrying? తన ఎవరి యొక్క స్వరూపమును తను తీసుకుని నడిచేవాడు కయ్యూను. Whose image was he carrying when he killed his brother? ఒక కయ్యూను తన సహోదరుని చంపినప్పుడు ఎవరి వ్యక్తిత్వాన్ని తీసుకుని Was it వెళ్ళాడు? God's image? అది దేవుని యొక్క పోలికనా? No, it was not God. అది దేవుని పోలిక కాదు. Devil is the murderer. అక్కడ మనం చూసుకుంటే సాతాను ఏం చేశారంట? హత్య చేసే వ్యక్తి. Devil, Satan is the murderer. సాతాను హత్య చేసే వ్యక్తి. And he carried the image of the enemy of human beings. అప్పుడు ఏంటంటే కయ్యూను అప్పుడు ఎవరి యొక్క వ్యక్తిత్వం తీసుకెళ్తున్నాడు? సాతాను ఒక వ్యక్తిత్వాన్ని తను ముందుకు తీసుకెళ్తూ వస్తున్నాడు. He became an offspring of the devil. తను ఏమయ్యాడంటే కయ్యూనప్పుడు సాతాను ఒక సంతానంగా మారడం మొదలుపెట్టాడు. Now today when you go back home, lock your room and look at yourself and say, am I carrying God's image or am I carrying devil's? ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత, గదులను మూసుకున్న తర్వాత ఒకసారి ప్రశ్నించండి, నేను దేవుని యొక్క పోలికలను ముందుకు పోలికల్లో ఉన్నానా, లేకపోతే సాతాను పోలికల్లో ఇంకా ముందుకు వెళ్తున్నానా? Every day at the end of the day, circumspect into your heart, look into your heart, look into the life you live that day, and can you answer satisfactorily that I carry God's image this day? ప్రతిరోజు ముగించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి ఏంటంటే, మిమ్మల్ని మీరు లోపల చూసుకొని, ఈ రోజు నేను దేవుని స్వరూపాన్ని పోలిక చెప్పిన నడిచానా, సాతాను పోలిక చెప్పిన నడిచానని, ఒక దృఢమైన బలంతో నేను దేవుని పోలికలను నడిచానని మనం చెప్పగలగాలి. When men fell from grace, ఎప్పుడైతే మనుషులు దేవుని కృప నుండి పడిపోయారో, when they sinned, వాళ్ళు ఎప్పుడైతే పాపము చేశారో, he lost his sense of identity. వారు వ్యక్తిత్వం గురించి ఏంటో అనేది కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అయిపోయారు. I started my message saying our true identity is attached to God. నేను నా ప్రసంగాన్ని ప్రారంభించినప్పుడు ఏం చెప్పానంటే, మన నిజమైన మన వ్యక్తిత్వము దేవునితో సంబంధంలో ఉంది. We belong to God and we belong with God. మనం దేవుని పాటు కలిసి మనం ఉన్న వ్యక్తులము. But when the sin entered, when man and woman sinned, ఎప్పుడైతే మనిషి అయితే స్త్రీ పురుషులు వాళ్ళు పాపము చేశారో, like somebody with amnesia or somebody with Alzheimer's disease, man lost that memory, that the past. He lost the memory of that past with God.
పాపం వచ్చినప్పుడు ఎప్పుడైతే మనుషులు ఈ కొన్ని రోగాలు ఉంటాయి కదా, వాళ్ళకున్న ప్రతిదీ మర్చిపోవడం, ఆ రీతిగానే పాపం మనుషులో వచ్చినప్పుడు ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం ఏంటనేది చాలా మంది మర్చిపోతూ వస్తారు. అట్లా అలా పాపం వచ్చినందుకు ఏమైందంటే మనుషులు అందరూ కూడా దేవునికి చాలా దూరంగా అయిపోయారు. ఈ యొక్క నిజాన్ని తెలియజేసి ఇంకొక భాగాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3-4 వాక్యములు. యెషయా గ్రంథము మీలో ఎవరైనా చదవండి. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేవు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. So we read in this word, ఈ వాక్యం ఇలా చదువుతున్నాము. the ox knows its owner, ఎద్దు తన కామందు తెనెరుగును, the donkey its master's crib, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకును, but Israel do not know me. కానీ ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. My people do not consider. నా జనులు యోచింపరు. And then on the verse 4, God speaks, exposes the truth why they do not know me. ఈ 4వ వాక్యంలో దేవుడు తన ప్రజలు దేవుని ఎందుకు గుర్తుపట్టట్లేదో, ఆ నిజం ఎందుకు అనేది ఇక్కడ చెప్తున్నాడు. Verse 4 says they have forsaken me. వాళ్ళు 4వ వాక్యంలో ఏం చెప్తున్నారు? దేవుని వారు మరచిపోయారు. They have lost the memory of God. దేవుని గురించి వాళ్ళు మరచిపోయారు. There is a loss of memory happen. అక్కడ ఏంటంటే ఒక జ్ఞాపక శక్తి పోతుంది కదా, ఆ రీతిగానే పాపం చేసిన వాళ్ళ జీవితంలో అవుతుంది. And verse 3, God says the ox knows its owner. ఈ 3వ వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఎద్దు తన కామందు ఎరుగును. Donkey knows where he belongs to. ఒక గాడిద కూడా వాళ్ళ ఇంటి ఏంటో, వాళ్ళ సొంత వాళ్ళ ఏంటో, తను చూసే వాళ్ళ ఏంటో కూడా తెలుసుకుంటుంది. And ox knows who he belongs to. ఎద్దు కూడా నేను ఎవరి వారిని అని కూడా ఎద్దు కూడా గుర్తుపెట్టగలుగుతుంది. But people doesn't know whom they belong. కానీ దేవుని పోలికలో సృజింపబడిన ప్రజలు దేవుడు ఎవరో కూడా గుర్తుపట్టట్లేదు. You know, some people say we are just happened by accident. కొంతమంది ఏం చెప్తారంటే నేను ఏదో అట్లా పుట్టేశానని చెప్తుంటారు. All kinds of stories spread nowadays about the beginning of man. Beginning of the earth. మనుషులు ఎలా పుట్టారు, మనుషులు ఎలా వచ్చారని చాలా కథలు ఈ రోజుల్లో బయటకు వస్తూ ఉన్నాయి. And this is a story. Even an ox knows where he came from. ఎద్దు కూడా తను ఎక్కడి నుంచి వస్తుందో అని తెలుస్తుంది. A donkey knows where he is from. గాడిద కూడా సొంత వారు ఎవరో కూడా తెలుస్తుంది. A man like somebody with an Alzheimer's disease or an amnesia does not know his beginnings, that his beginnings is from God. మనుషుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడంటే జ్ఞాపక శక్తి కోల్పోయినట్టు తన మొదటిది దేవుని నుంచే వచ్చింది, తన దేవుని పోలికలో స్వరూపంలో ఉన్నాడన్న విషయాన్ని తను మర్చిపోతూ వస్తున్నాడు. And there was one very famous atheist in USA. యుఎస్ఏలో చాలా దేవుడు లేడని వాదించి ఒక వ్యక్తి ఉండేవాడు. And one day what happened, there is a God fearing man, he decided to invite this man for a dinner. ఒక రోజు ఏమైందంటే దేవుని భయభక్తులలో ఒక వ్యక్తి ఈ దేవుడు లేడని చెప్పే వ్యక్తిని ఒక భోజనానికి, రాత్రి కాలం భోజనం చేయడానికి రమ్మని చెప్పారు. ఎయితిస్ట్ వాళ్ళు ఏం నమ్ముతారంటే దేవుడు లేరు, అన్ని ఎట్లా అట్లా వచ్చేసిందని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. And this God fearing man created a very nice dinner. ఈ దేవుని భయభక్తి కలిగిన ఈ వ్యక్తి ఏంటంటే చాలా మంచి భోజనాన్ని తన కోసం సిద్ధపరిచాడు. ఒకవేళ హైదరాబాద్ బిర్యానీతోనే చేశాడు అనుకోండి, అలా హైదరాబాద్ బిర్యానీ తీసుకొచ్చి ఈ ఎయితిస్ట్ వ్యక్తికి రాత్రికాలం భోజనం పెట్టారనుకోండి. తను చాలా మంచిగా తృప్తిగా భోజనం చేశాడు, ఆ మంచి భోజనాన్ని ఆస్వాదించుకుంటూ తిన్నాడు. తర్వాత చివరికి ఈ ఎయితిస్ట్ తను ఏమన్నాడంటే ఈ భోజనము ఎవరు తయారు చేశారు? తను ఏం చెప్పారంటే ఈ దేవ భక్తి గల వ్యక్తి ఏం చెప్పారంటే అది ఏదో అట్లా వచ్చేసింది, ఎవరు చేయలేదని అని చెప్పాడు. నేను చెప్పడానికి ఏం చెప్పాలని ఆశిస్తున్నా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది ఏమంటారు అంటే అందమైన ఈ ప్లానెట్ ఈ జంతువులు లేకపోతే అందమైన ఈ సృష్టి అంతా కూడా mountains and the human beings like us
కొండలు మనుషులు మనలాంటి వాళ్ళు 7.5 billion of us. 7.5 బిలియన్ మనుషులు. For somebody to say it happened by accident. అలా ఎవరైనా చెప్పగలదా? ఏదో అలా జరిగిపోయిందని ఎవరైనా చెప్తారా? బుద్ధున్న వాళ్ళు. As foolishness as to say that this food on the table came there by accident. అది ఎలాంటి వెలుతనం అంటే ఈ భోజనం కూడా ఎవరో అట్లా ఎక్కడ వచ్చేసిందని చెప్తాం, అట్లా వస్తుందా భోజనం? రాదు. అటువంటి ఒక వెలుతనమే అది కూడా. My topic is reclaiming our identity in 21st century where it is challenged the most. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలో మనం ఎవరో ఇంకా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్న ఈ సమయంలోనే మనం ఎవరు అని చాలా దృఢంగా మనం తెలుసుకోవాలి. Our youngsters are challenged the most in colleges and schools and their educational institutions about their faith in Christ. మన యవనస్తులు చాలా మంది వాళ్ళు చదువుతున్న దగ్గర మీ వ్యక్తిత్వం గురించి చాలా ప్రశ్నలు చాలా వ్యత్యాసంగా వస్తూ ఉంటాయి అక్కడ. When they are facing so many questions, they are unable to stand up against this question. వాళ్ళు చదివిన స్థలాల్లో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వాళ్ళు దానికి ఉత్తరాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. You need to understand you are not here by accident. You are created by God in his own image. మీరు ఒక విషయం ఈ రోజు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదో అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఏదో దాని ద్వారా వచ్చింది కాదు, కానీ దేవుడే మిమ్మల్ని దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మిమ్మల్ని సృజించాడని మీరు ఈ రోజు తెలుసుకోవాలి. When he was creating you, he did not look here and there. He looked at himself and said, I will create him just like me. దేవుడు మనుషులను సృజించినప్పుడు ఏదో గాడిదనో లేదు పశువునో లేదు చూసి సృజించలేదు, కానీ తన్ను తాను చూసుకొని నా స్వరూపంలో నా పోలికలమే నేను ఈ మనుషులు చేస్తానని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. Now from the time of Adam and Eve, ఆదాము హవ్వ సమయం నుండి man's identity was getting corrupted day by day. ఆ మనుషుని యొక్క వ్యక్తిత్వము ప్రతిరోజు కూడా అదంతా చెడ్డగా అయిపోతుంది. And the war started, the violence started. యుద్ధములు ప్రారంభమైంది, గొడవలు ప్రారంభమైంది. All kinds of sins, stealing and all kinds of sins expanded as time went by. అన్ని పాపాలు, దోచుకోవడాలు ఇలాంటి అన్ని కూడా చాలా ఎక్కువగా చేయడం మొదలుపెట్టారు. And the spirits of darkness tried to tell man, you are this. You become like this. ఈ అంధకార శక్తులు కూడా ఏం చెప్తుందంటే మనుషులతో నువ్వు ఇలాంటి వ్యక్తివి, నువ్వు ఇవే చేయాలి, చెడుతనమే చేయాలని వారు కూడా చెప్తూ వాళ్ళకి ఆత్మ ప్రేరేపణ ఇస్తూ ఉంటుంది. I'll tell you, you are facing these challenges. Every one of you are facing these challenges every day of your life. ఇక్కడ కూర్చున్న ప్రతి వారు కూడా ఇటువంటి ఒక సమస్యలు మీరు చాలా మంది ఎదుర్కొంటున్నారని మాకు తెలుసు. Where some evil spirit, some thoughts will come to your mind and tell you this is who you are. కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు మీ ఆత్మ ప్రేరణలో ఏమొస్తుందంటే ఇది నువ్వు ఈ వ్యక్తివి, నువ్వు ఇలా చేయాలని కొన్ని ప్రేరేపణలు మనకు కూడా వస్తూ ఉంటాయి. Nobody is born as a rapist. ఎవరు కూడా రేప్ చేసే వ్యక్తిగా, బలాత్కారం చేసే వ్యక్తిగా పుట్టలేదు. Nobody is born as a serial killer. ఎవరు కూడా చంపే ఒక వ్యక్తిగా ఎవరు కూడా పుట్టారండి. Nobody is born as a robber. ఎవరు కూడా దొంగలాగా పుట్టరు. And it's this thoughts, this constant thought that comes to your mind and tells you this is your identity, you become like this. మనం పుట్టిన తర్వాత కొన్ని ఆత్మ ప్రేరణలు ఏమంటే నువ్వు దొంగవి, నువ్వు దొంగతనం చేయాలని కొన్ని ఆత్మ ప్రేరేపణలు చేస్తాయి, కాబట్టి ఆ వ్యక్తి ఆ రీతిగా మారుతూ ఉంటారు. And if you understand your identity in Christ and you are sure about it, what would you say? You would say, no, God has created me in his own image. ఒకవేళ అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మీ వ్యక్తిత్వం గురించి మీకు తెలిసినట్లయితే లేదు, నేను ఇది చేయను, నా వ్యక్తిత్వం ఇది కాదు, నేను దేవుని పోలికలో సృజింపబడ్డానని మీరు గట్టిగా చెప్పగలుగుతారు. You will say, I don't see that pattern in Christ. ఎందుకంటే మీరు అప్పుడు చెప్తారు, నన్ను పుట్టించిన దేవుని జీవితంలో ఇలాంటి లేదు కాబట్టి, ఆ పోలిక లేదు కాబట్టి నేను కూడా అది చేయను. Sometimes back there was a band, band means something you wear on your hand. It was written, what would Christ do? నేను ఒకసారి ఒక బ్రిస్ట్ బ్యాండ్ చూసాను. దానిపైన ఏం రాయబడింది అంటే వాట్ వుడ్ యూ డూ, క్రీస్తు ఏం చేస్తాడు. So the meaning of it is like you wear this band and every time a situation happens you will look at it and say what would Christ do in this situation. దానికి అర్థం ఏంటంటే ఈ బ్రిస్ట్ బ్యాండ్ వేసుకున్న తర్వాత ఏదైనా ఒక మీకు డెసిషన్ తీసుకోవాల్సిన సమయంలో జస్ట్ మీ చేతి తీసుకొని దానిపైన ఏం రాయబడి ఉంది, వాట్ వుడ్ క్రైస్ట్ డూ, క్రీస్తు ఏం చేస్తాడు, ఇక్కడ సిచ్యువేషన్ లో క్రీస్తు ఏం చేస్తాడని ఆలోచించాలి మనము. For example, in your college or your school somebody verbally abused you. ఒకవేళ మీ స్కూల్లో లేకపోతే మీ కాలేజ్లో ఎవరో మిమ్మల్ని బూతులు తిట్టారు అనుకోండి. And you want to give a fitting response. మీరు కూడా వెంటనే దానికి తగ్గినగా మంచి గట్టిగా చెప్పాలని అనుకుంటున్నారు. And suddenly you look at your wrist. వెంటనే మీరు చేతిని wrist band చూసుకుంటారు. And what did Jesus do? ఒకవేళ యేసునే దేవుణ్ణి ఆ బూతులు తిడితే ఏం చేసేవాడని ఒక నిమిషం ఆలోచించాలి. You understand? అర్థమవుతుంది కదా? Your identity is in Christ. మీ యొక్క వ్యక్తిత్వము క్రీస్తులో ఉన్నది. Not the spirit that inspire you to do this thing, do that, do this. No. మిమ్మల్ని ప్రేరేపించే ఆత్మ, నువ్వు అది చేయి, నువ్వు ఇలాగా మాట్లాడు, నువ్వు అలా చేయని ఆ ప్రేరేపించే ఆత్మలో మీ వ్యక్తిత్వము లేదు. Jesus Christ was God's attempt to restore man's lost identity.
మన యేసుక్రీస్తు అనేది దేవుడు ఏ ప్రణాళిక వేశాడంటే మనుషులు పోగొట్టుకున్న వాటిని యేసుక్రీస్తు ద్వారా తిరిగి మనుషుల్లో తీసుకురావాలని యేసుక్రీస్తుని దేవుడు పంపించాడు. Through Jesus, God is trying to tell us, this is what you became, but this is what I want you to become. యేసుక్రీస్తును భూలోకంలో పంపించి దేవుడు ఏమంతా చెప్తున్నాడంటే, నేను యేసుక్రీస్తులాగా మిమ్మల్ని ఉండాలనుకున్నాను కానీ మీరు వేరొకరిలాగా అయ్యారు కాబట్టి తిరిగి యేసుక్రీస్తులాగా మీరు మారాలని యేసుక్రీస్తు మనకు చూపిస్తున్నాడు. God is telling man, sadly this is how you became and you are going to hell, but look at Jesus, my son, this is what I want you to become. దేవుడు మనకి యేసుక్రీస్తు ద్వారా ఏం చెప్పిస్తున్నాడంటే, మీరు యేసుక్రీస్తులాగా ఉండాల్సిన వాళ్ళు కానీ మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని మీరు ఏదో వ్యక్తిత్వంలాగా అయ్యారు కానీ మీరు అలా ఉంటే మీరు నరకానికి వెళ్తారు. కానీ క్రీస్తు యేసు జీవితం చూసి క్రీస్తు మార్గంలో నడిస్తే మీ వ్యక్తిత్వం మారుతుందని క్రీస్తు ద్వారా మనం నేర్చుకోవాలి. Now that's why when Jesus came out of the water after being baptized, the voice said, listen to him. కాబట్టి అంటే యేసుక్రీస్తు బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక స్వరం వినిపిస్తుంది కదా, తన ఏముంటుందంటే ఇతని మాట వినుడు అని చివరికి చెప్తుంది. Christ Jesus came to restore that lost identity of God in you. యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే దేవుని పోలికలు మీరు పోగొట్టుకున్న దానిని తిరిగి దేవుని పోలికలోనికి తీసుకురావడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. One of the major proclamations that Jesus made during his ministry was, God is your father. తన యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ఒక పెద్ద అంశం ఏంటంటే దేవుడు మీ తండ్రి. Let's open Matthew chapter 23 verse 9. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యము. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వాక్యము. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. భూలోకంలో ఉన్నప్పుడు చాలా మాటలు చెప్పడు కానీ ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. No religions except Christianity pictures God as your father. ఏ మతంలో కూడా క్రైస్తవత్వం తప్ప ఎవరు కూడా దేవుణ్ణి తండ్రి లాగా పోల్చరు. Christianity says God is your father. క్రైస్తవత్వం ఏం చెప్తుందంటే దేవుడు మీ తండ్రి అని చెప్తుంది. And you are the children of God. తర్వాత మీరు దేవుని పిల్లలై ఉన్నారని చెప్తుంది. Let's open Galatians chapter 3 verse 26 and 27. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26, 27. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23, 24. 26, 27. 26, 27. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. So here we read that in Christ Jesus you are the children of God through faith, and when you are baptized into Christ you have been clothed yourselves with Christ. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. When we accept Jesus Christ as our Lord and Savior, ఎప్పుడైతే యేసును మన సొంత రక్షకుడిగా మనము స్వీకరిస్తామో God restores that lost identity into us. దేవుడు మనం కోల్పోయిన ఆ వ్యక్తిత్వాన్ని తిరిగి మరలా మన హృదయంలోనికి ఆ వ్యక్తిత్వాన్ని ఇస్తాడు. Galatians chapter 4 verse 6 and 7 says, Spirit of God reminds us and confirms to us that we are God's children and belongs to the heavenly kingdom. గలాతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7 వాక్యం ఏమంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. It's God's way of restoring you back. అదేంటంటే దేవుడు కోల్పోయిన మీ వ్యక్తిత్వాన్ని తిరిగి ఈ రీతిగా దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. In the beginning I told you the story of an uncle. నేను ప్రారంభించినప్పుడు ఒక అంకుల్ స్టోరీ చెప్పాను కదా, జ్ఞాపక శక్తి కోల్పోయినది. Uncle was okay till he was around 65 years old. ఆ అంకుల్ 65 సంవత్సరాలు వచ్చే వరకు బాగా జ్ఞాపక శక్తి ఉంది. He was very good. He was very capable man. He was a principal of a school. తను చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తను ఒక స్కూల్ కి ప్రిన్సిపల్ గా కూడా పనిచేశారు. And now he doesn't even know his own name. ఇప్పుడు నీ పేరేంటని అడిగితే అది కూడా జ్ఞాపకం లేకుండా అయిపోయారు. His daughters and sons are very worried about him because he may walk out of the house and he will be lost. ఆ అంకుల్ యొక్క కుమారుడు చాలా బాధలో ఉన్నారు ఎందుకంటే ఒకవేళ ఒంటరిగా వదిలిపెడితే ఏ క్షణమైనా బయటికి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. Now this is the story of the human beings. They do not know their identity. ఈ రీతిగానే మనుషులు కూడా వారి వ్యక్తిత్వం వారు ఎవరికి చెందిన వాళ్ళు ఏ ఇంటికి చెందిన వారు అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. We read in Isaiah chapter 1, the ox knows its master and the donkey knows its owner, but the people doesn't know where they belong. యెషయా గ్రంథంలో మనం చదివాం కదా, గాడిదకు తన
తన సొంత వారు ఎవరో తెలుసు, ఎద్దు కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. Even animals know who they belong to. జంతువులకు కూడా ఎవరి వాళ్ళనే విషయం, ఎక్కడికి వెళ్ళాలనే విషయం కూడా తెలుసు. They know where they belong to. వారు ఎక్కడికి చెందిన వారని కూడా వాళ్ళకి తెలుసు. But people doesn't know where they belong. కానీ మనుషులు చాలా సార్లు వారు ఎవరికి చెందిన వారనే విషయాన్ని మర్చిపోతూ I'll tell వస్తున్నారు. you where you belong to. కానీ ఈ రోజు నేను మీకు మీరు ఎవరికి చెందిన వారని చెప్తాను. You belongs to the kingdom of God. మీరు దేవుని రాజ్య వారసులుగా ఉన్నారు. I'll tell you whom you belongs to. మీరు ఎవరికి చెందిన వారని కూడా చెప్తాను. We belongs to the Lord. మీరు దేవునికి చెందిన వారే We ఉన్నారు. are the Lord's. మనము దేవుని వారమై ఉన్నాము. Now this lost identity, man, when he loses identity, he loses himself. ఒకవేళ తను తన వ్యక్తిత్వాన్ని మర్చిపోతున్నట్లయితే తను తానే కోల్పోతాడు. And he wanders around. తను అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. Trying to find something which he can identify with. తను ఏం చేస్తాడంటే ఇలాంటి వ్యక్తిత్వాన్ని కోల్పోయినప్పుడు తను అటు ఇటు తిరుగుకొని నాకు చెందిన వారు నాలాగా ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారని వెతుకుతూ తిరుగుతూ ఉంటారు. He goes from one people group to another people group. అటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఒక గుంపు నుంచి ఇంకో గుంపుకు వెళ్తూ ఉంటాడు. Trying to find whether he can fit in which group he will fit in the perfect. తను ఏం ఆలోచిస్తున్నా అంటే ఒక దగ్గర ఇక్కడ నేను మంచిగా సెట్ అవుతాను, లేకపోతే ఈ ఫ్రెండ్స్ తో కరెక్ట్ ఉంటాను, ఈ గ్రూప్ తో కరెక్ట్ ఉంటానని వెతుకుతూ ఉంటారు. But when you find Christ, you will be settled. I'll tell you that. కానీ ఎప్పుడైతే మీరు క్రీస్తును కనిపెట్టుకుంటారో అప్పుడు మీ జీవితంలో నెమ్మది సమాధానం అనేది వస్తుంటది. Stop going from people group to find the perfect companions. మీరు అటు ఇటు తిరగకుండా నాకు కరెక్ట్ గా సెట్ అయ్యే వాళ్ళు ఎక్కడ చూడకుండా క్రీస్తును కనుగొన్నట్లయితే మీకు ఒక సమాధానము సంతోషం కలుగుతుంది. Now we will return back to the book of Galatians, chapter 3, verses 26 and 27. గలాతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-27 వాక్యానికి తిరిగి వద్దాము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. We'll read 26. For you are all sons of God through faith in Christ Jesus. మీరందరూ క్రీస్తునందు విశ్వాసము ద్వారా మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. 27 says, for as many of you were baptized into Christ have put on Christ. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. You are the children of God and you are clothed with Christ Jesus. మీ ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో యేసుక్రీస్తు ఏం చేస్తారో మీరు దేవుని పిల్లలుగా అవుతారో అదే రీతిగా యేసుక్రీస్తును మీరు ధరించుకునే వారుగా ఉంటారు. And the verse 28 says, there is neither Jew nor Greek, there is neither slave nor free, there is neither male nor female. 28వ వాక్యం ఏం తెలుస్తుంది? ఇందులో యూదుడని గ్రీస్తు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. We are the children of God and we are all alike. మనం అందరం కూడా దేవుని పిల్లలమైన ఉన్నారు, మనం అందరం కూడా సజీవులుగా ఉన్నాము. There is no difference, there is no male, there is no female, you are all one in Jesus. యేసుక్రీస్తునందు మనందరం కూడా దేవుని పిల్లలుగా స్త్రీలనే భేదం పురుషులనే భేదం ఇలా లేకుండా అందరం ఏకముగా మనం ఉన్నాము. Created in the image of God, belongs to God completely. దేవుని యొక్క స్వరూపంలో దేవుని యొక్క పోలికలో సృజింపబడిన వారుగా ఉన్నాము.